वजीर बरकी जगदीश रेड्डी ने कहा कि स्वर्ण आंध्र प्रदेश सिर्फ चीफ मिनिस्टर चंद्रशेखर राव की क़यादत में ही मुमकिन है। उन्होंने आंध्रा के अवाम को मशवरा दिया कि वो रायल तेलंगाना का मसला छोड़कर इस सिमत में सोचें। उन्होंने कहा कि रायल तेलंगाना का मसला वहां की हुकूमतों की नाकामी की वजह से ही सामने आया। रियासती वजीर ने मंगल को सूर्यपेट में BRS की परचम कुशाई के मौके पर बात करते हुए रायल तेलंगाना के मसले पर जवाब दिया। उन्होंने कहा कि रायलसीमा और रायल तेलंगाना का अलग होना अब मुमकिन नहीं है। उन्होंने कहा कि रायलसीमा के अवाम के रायल तेलंगाना के मुतालबे की वजह तेलंगाना की तरक्की की तरफ बढ़ना है। उन्होंने कहा कि ऐसे मुतालबात वहाँ के कायदीन के अखलास की कमी की वजह से पेश आ रहे हैं। आंध्रा के लोग KCR की क़यादत को बुरी तरह से चाहते थे और आंध्रा के लोग उन ओहदेदारों के खिलाफ बगावत करना चाहते थे जो पसमानदगी के जिम्मेदार हैं। उन्होंने मशवरा दिया कि आंध्रा की अवाम और कायदीन को ऐसी क़यादत का इंतखाब करने की सिमत में सोचना चाहिए जिससे तरक्की हासिल हो। అది సాధ్యం కాదు। ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన అవకాశం ఉంది, ఒక సువర్ణ అవకాశం ఉంది। తెలంగాణను మేము ఎట్లయితే బంగారు తెలంగాణగా మార్చుకున్నామో KCR గారి పరిపాలనలో, ఆంధ్రప్రదేశ్ను కూడా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చుకునే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి। అన్ని వనరులు ఉన్నాయి అక్కడ। అద్భుతమైన కోస్తా తీర ప్రాంతం ఉంది, 1000 కిలోమీటర్లు, బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, కష్టం చేసే ప్రజలు ఉన్నారు, నీళ్ళు అందుబాటులో ఉన్నాయి। ముఖ్యమంత్రి గారు KCR గారు స్వయంగా అసెంబ్లీ సాక్షి చెప్పాడు, మీరు చివరి ప్రాంతం కింది ప్రాంతం కాబట్టి వచ్చిన చివరి ప్రతి నీటి బొట్టును కూడా మీరు వాడుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే మాట కూడా గతంలో ఎప్పుడో చెప్పిన శాసనసభ సాక్షిగా చెప్పింది। ఇక్కడక్కడ చెప్పాలి, ఎక్కడైనా సరే రైతులే కాబట్టి రైతులకు ఇవ్వండి అని చెప్పి ఒక మాట చెప్పారు। పరిపాలించే వాళ్ళల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వస్తున్న డిమాండ్లు ఇవన్నీ కూడా అవి ఒక దేశంలో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటివి వచ్చినాయి అంటే అది ఆ ప్రాంత పరిపాలకుల లోపంగా చూడాలి తప్ప ఇంకొకటి కాదు। ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నారు అంటే తెలంగాణ పరిపాలన గొప్పతనం అని, KCR గారి పరిపాలన దక్షతకు అది నిదర్శనం।